సర్వలోక నియామకుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం చేసుకుంటూ, సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియులారా, నేను ఈ రోజు మీ ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక ప్రవచనం మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఒక సందర్భంలో ప్రవక్త గారి యొక్క ఒక సహచరుడు ప్రవక్త గారి వద్దకు వచ్చి, ఓ ప్రవక్త, ఇతర మతాలలో ముసలితనం వచ్చిన తర్వాత, బాధ్యతలు నెరవేరిన తర్వాత సన్యాసం తీసుకొని వైరాగ్యంతో ఇంటి బాధ్యతల నుంచి తప్పుకొని వైరాగ్యాన్ని పాటిస్తూ ఉన్నారు కదా, మాకు కూడా మీరు అనుమతిస్తారా అని అడిగినప్పుడు, లేదు, నా అనుచర సమాజంలో ఎవరైతే బాధ్యతలు తీరిన పెద్దవారు, ముసలివారు, రిటైర్డ్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వారు జిహాద్ చేయాలి అని విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశర, రిటైర్డ్ అయిన వారు, పెద్ద వయసు వారు, వ్యాపారము బాధ్యతల నుంచి విరమించుకున్న వారు ఏం జిహాద్ చేస్తారు? జిహాద్ అంటూనే ఇక్కడ ఒక గుర్రము పైన స్వారీ అవుతూ ఒక ఖడ్గం తీసుకొని యుద్ధం చేసే వ్యక్తిగా మన వాట్సాప్ యూనివర్సిటీ గాని, నాస్తికులు గాని, ఇంకా రకరకాల వ్యక్తులు జిహాద్ అంటే చంపడము, ఈ విధంగా అర్థాన్ని చిత్రీకరించడం జరిగింది. మెజారిటీ ప్రజలు కూడా అదే విధంగా భావిస్తూ ఉన్నారు. వాస్తవానికి యుద్ధం చేసేదాన్ని హరబ్ అంటారు, చంపడాన్ని కితాల్ అంటారు. అరబీ భాషలో జిహాద్ అంటే నిరంతరము కృషి చేయడము, స్ట్రగుల్ చేయడము, సాయశక్తుల వడ్డీ ఒక ధ్యేయాన్ని నెరవేర్చడము, ఒక చెడును నిర్మూలించి ఒక మంచిని వ్యాపింపచేసేదాన్ని నిరంతర కృషి ఏదైతే ఉందో జిద్దో జహద్ అంటారు. అంటే నిరంతరం కృషి చేసేదాన్ని మంచి కోసం, మన అంతర్గత పరంగా, మానసిక పరంగా ఏవైతే అవలక్షణాలు ఉన్నాయో వాటిని నిగ్రహంతో అణచివేసే దానికోసం, చాడీలు చెప్పడము, అసూయ ద్వేషాలు కలిగి ఉండడము, చెడు మాటలు మాట్లాడడము, ఇవన్నీ నిగ్రహించుకునే శక్తి ఏదైతే ఉందో దానిని జిహాద్ అన్నారు. అంటే మనసుపై నిగ్రహం, కంట్రోల్ ని పాటించడం, అవలక్షణాలను అదుపులో ఉంచడం, దీనిని ప్రవక్త గారు జిహాద్ అని తెలియజేయడం జరిగింది. ఆ విధంగా సమాజంలో ఉద్యోగ పరంగా గాని, వ్యాపార పరంగా గాని బాధ్యతలు నిర్వర్తించి విరమణ తీసుకున్న తర్వాత సమాజం పైన వారి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి సమాజ సంస్కరణ చేయాలి. ఎవరైతే ఆస్తి తగాదాలు, అన్నదమ్ములు గాని, మిత్రులు గాని, భార్యాభర్తలు గాని ఏవైనా కొట్లాడుకుంటూ ఉంటే, సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి ఆ సమస్యను తీర్చేదాన్నే జిహాద్ అని కూడా చెప్పడం జరిగింది. మరి అనుభవం ఉన్నవారు, బాధ్యతలు నిర్వర్తించిన వారు, ఫ్రీగా ఉన్నవారు ఈ బాధ్యత నిర్వర్తించకపోతే కొంతమంది ఉద్యోగుల ద్వారా మాత్రమే ఈ బాధ్యత నెరవేర్చలేరు. దీని కారణంగానే ఈ రోజు సమాజము కొట్లాటలు, కేసులు, పోలీస్ స్టేషన్లు, లాయర్లు, ఆస్తులు అమ్ముకోవడాలు, మానసికంగా టెన్షన్ తీసుకోవడము, ఇవన్నీ కూడా ఈ రోజు జరుగుతూ ఉన్నాయి. అదే సమాజంలోని పెద్దలు బాధ్యత తీసుకొని ఆ సమస్యను పరిష్కారం చేసినట్లయితే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, స్టేషన్లు, కోర్టులు పోవాల్సిన అవసరం లేదు. అందుకోసమే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు విరమణ తీసుకునేవారు, రిటైర్డ్ అయిన వారు, వ్యాపారం నుంచి విరమణ చేసుకున్న పెద్ద వయసు వారు ఎవరైతే ఉన్నారో సమాజంలో వారి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి, పెద్ద వయసు కలిగిన వాళ్ళు ఉంటారు కాబట్టి, అనుభవం ఉన్నవారు, గౌరవమైన వారు ఉంటారు కాబట్టి వారి మాట చిన్న వయసు వాళ్ళు, పిల్లలు వినేదానికి అవకాశం ఉంది. సిగరెట్, పాన్ పరాగు, సారాయి ఇటువంటి చెడు అలవాట్ల పడిన వారిని అధికారులు మాత్రమే వచ్చి సంస్కరించాలంటే సాధ్యమయ్యే పని కాదు. అందుకోసము సమాజంలోని పెద్దలు, గౌరవనీయులు ఎవరైతే ఉన్నారో వారందరి బాధ్యత కాబట్టి, అందుకోసము సన్యాసం తీసుకోవడం గాని, వైరాగ్యం చేసుకోవడం గాని ఇస్లాంలో లేదు. మీరు వయసు మళ్ళిన తర్వాత, బాధ్యతల నుంచి విరమణ చేసిన తర్వాత సమాజ సంస్కరణ బాధ్యత మీరు చేయాలి అని విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. సోదర మహాశర, దైవ చిత్తం అయితే జిహాద్ కు సంబంధించి రాబోయే కాలంలో ఇంకా వీడియోలు వస్తాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.